హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను డే 2 ఆఫ్ వాట్ ఐ ఈట్ ఇన్ అ డే షూట్ చేస్తున్నానండి. ఆల్రెడీ మీకు తెలిసినట్లు నేను ఇట్స్ బీన్ 8 days ఆన్ కీటో. 3 days అయినాక చీట్ చేశాను. సో 5 days కంప్లీట్లీ వితౌట్ చీట్ కంటిన్యూ చేశాను. సో వాట్ హ్యాపెండ్ వాజ్, నేను లాస్ట్ సాటర్డే చీట్ చేశానండి ఈవినింగ్. వీ హ్యాడ్ అ గెట్ టుగెదర్, సో ఐ డి నాట్ హ్యావ్ ఎక్స్క్యూజెస్. సో ఈవినింగ్ చీట్ చేశాను. దానివల్ల ఏమైందంటే నెక్స్ట్ 3 days నా వెయిట్ రెడ్యూస్ అవ్వలేదు. అంటే 3 to 4 days ఐఎమ్ స్టిల్ ద సేమ్ 65.2 అది అలా కంటిన్యూ అయ్యిందనమాట. సో ఐ నెవర్ గేవ్ అప్ లుకింగ్ అట్ ద స్కేల్, బికాజ్ మీలో కూడా చాలామంది ఇలా చేస్తూ ఉంటారు. చీట్ చేసినాక 2-3 days రిగరస్ డయట్ చేసినా కూడా వెయిట్ లాస్ అవ్వరు, స్పెషలీ ఇన్ కీటో. సో బీ వెరీ కేర్ఫుల్ మీరు చీట్ చేసేటప్పుడు. సో వాట్ హ్యాపెండ్ ఈజ్, నా స్కేల్ మూవ్ అవ్వకపోవడం చూసి నాకు చాలా విరక్తి వచ్చేసింది ఒక స్టేజ్లో. బట్ యూ కెన్ ఫైండ్ డిఫరెన్స్ ఆన్ మై ఫేస్ ఆల్సో. యాక్చువల్లీ ఐ హ్యావ్ లాస్ట్ ఇంచెస్. టుడే మార్నింగ్ వెన్ ఐ చెక్డ్ ఐ హ్యావ్ లాస్ట్ ఇంచెస్. సో ఎవరైనా వెయిట్ లాస్ అవ్వలేదు అంటే ప్లీజ్ చెక్, ఇంచ్ లాస్ అయ్యి ఉంటుంది, కీటోలో అవ్వకుండా ఉండదు. సో ఈరోజు నేను ఆల్రెడీ మార్నింగ్ యాపిల్ సైడర్ వినిగర్ అయింది, అండ్ ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ కాఫీ చేస్తాను. అది ఎలా చేస్తానని మీకు చూపిస్తాను. మార్నింగ్ మార్కెట్కి వెళ్ళాను టు గెట్ మటన్ కీమా, సో దట్ లంచ్ మటన్ కీమా చేస్తాం, క్యాబేజ్ అండ్ మటన్ కీమా అని. బట్ దట్ ఫెలో సెట్ కమ్ అట్ 11 o'clock. రెడిక్యులస్లీ రిజెక్ట్ చేసేసాడు, 11 o'clock రండి అని. నో ప్రాబ్లం, 11 o'clockకి వెళ్ళి మళ్ళీ తెచ్చుకుందాం. ఈలోపు మనం బుల్లెట్ ప్రూఫ్ కాఫీ చేసుకుందాం. ఇప్పుడు మార్నింగ్ 10 o'clock అయింది. సో నేను మార్నింగ్ ఆల్మండ్స్ అయింది తీసుకోవటం. ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ కాఫీ చేసుకుని ఆఫ్టర్నూన్ లంచ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారని మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకొక విషయం, ఎవరైనా కీటో డైట్ కొత్తగా స్టార్ట్ చేస్తే ఈ స్టైలిష్ డిషెస్కి స్టార్టింగ్లోనే వెళ్ళొద్దండి. లైక్ ఆల్మండ్ ఫ్లోర్ రోటీ అని, కోకోనట్ ఫ్లోర్ రోటీ అని, ఇంకా చాలా అవకాడో, బ్రాక్లీ ఇలాంటి స్టైలిష్ డిషెస్కి వెళ్ళొద్దు. ఫస్ట్ మీ ఒరిజిన్ ఎక్కడి నుంచి ఉంటుంది ఆ డిషెస్నే తినండి. కొత్త డిషెస్కి ట్రై చేయొద్దు, బికాజ్ కీటోలో క్విటింగ్ ఎక్కువ ఉంటుందండి. సో బీ వెరీ నార్మల్ ఇన్ ద ఫస్ట్ వీక్. వాట్ ఎవర్ మీ ఇంట్లో ప్రిపేర్ చేసి కీటో రిలేటెడ్ ఉంటే అవే తీసుకోండి. కొత్త డిషెస్కి ట్రై చేయొద్దు. అవి ట్రై చేయటం వల్ల ప్రాబ్లం ఏంటంటే చాలా కాస్ట్లీ ఐటమ్స్ అండి. ఆల్మండ్ ఫ్లోర్ కానీ, కోకోనట్ ఫ్లోర్, బటర్, కోకోనట్ ఆయిల్ ఇలాంటివన్నీ. సో మనము ఇంటర్నెట్లో కానీ ఎక్కడైనా చూసి మనం కూడా చేసుకోవచ్చు అని తెచ్చేసుకుంటాము. బట్ వాట్ హ్యాపెన్స్ ఇస్, తర్వాత నచ్చక కీటో క్విట్ చేసినా కూడా చాలా లాస్ అవుతుంది. డోంట్ వేస్ట్ యువర్ మనీ లైక్ దాట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, కీటో ఒరిజిన్ ఫుడ్స్ అంటే మన ఇంట్లో చేసే ఫుడ్స్తో తీసుకుని తగ్గిందే ఎక్కువ అండి. కొత్త ఫుడ్స్ తినడం వల్ల మనకి మ్యాక్రోస్, క్యాలరీస్ తెలియదు, మన బాడీ ఎలా అడాప్ట్ అవుతుందో తెలియదు. సో వెరీ ప్రాబ్లమాటిక్. కొత్త ఫుడ్స్కి వెళ్ళొద్దు, రీజనల్ ఫుడ్స్నే ట్రై చేయండి. మీరు పల్లెటూరులో ఉంటే యు ఆర్ ద బెస్ట్ పర్సన్ టు లూజ్ లాట్ ఆఫ్ వెయిట్, బికాజ్ మీకు న్యాచురల్ చికెన్ కానీ, అంటే గ్రాస్ ఫెడ్ చికెన్ లాంటివి దొరుకుతాయి. మాకులాగా ఇలా సిటీస్లో బాయిలర్ కోళ్ళు ఇవి దొరకవు, మీకు నాటుకోడులు దొరుకుతాయి. సో అండ్ వెజిటేబుల్స్ కూడా గ్రో చేసిన వెజిటేబుల్స్, లెస్ పెస్టిసైడ్స్ ఆర్ లెస్ కెమికల్ వెజిటేబుల్స్ దొరకవచ్చు. ఐఎమ్ జస్ట్ అజ్యూమింగ్, ఐఎమ్ నాట్ ష్యూర్. సో దట్ విల్ బీ అ ప్లస్ పాయింట్. ఎవరైతే న్యాచురల్గా చేస్తారో కీటో వాళ్ళే ఎక్కువ వెయిట్ లాస్ అవుతారండి. ఈ కాలీఫ్లవర్ రైస్, బ్రాకలీ రైస్ ఇలాంటివన్నీ చేసి మనం టైం వేస్ట్, కిచెన్లోనే ఎక్కువ స్పెండ్ చేసినట్టు ఉంటుంది. దానివల్ల నీరసం కూడా వస్తుంది. సో డోంట్ వేస్ట్ యువర్ టైం.